హాయ్ అండి. సండేస్, వీకెండ్స్ జనరల్గా ఒక మంచి ఆనందమైన ఆహ్లాదమైన వాతావరణాన్ని మనం కోరుకుంటాము. వాటిలో ఫ్రెండ్స్ని చూడటము, మన డియర్ అండ్ నియర్ వన్స్ని అంటే మనకి బాగా దగ్గర వాళ్ళని మనకి ఇష్టమైన వాళ్ళని చూడటము, లేకపోతే మంచి ఫుడ్లో ఇండల్జ్ అవ్వటము, లేకపోతే మంచి పరిసరాలు మంచి చక్కటి వాతావరణంలో అటు ఇటు తిరగటం, పార్కులు లాంటివి బీచ్లు లాంటివి అనుకోండి సపోజ్, అలాంటివన్నీ చేస్తూ ఉంటాం. కానీ ఇవాళ ప్రస్తుతం మనము చేసుకుంటున్న వీడియోల్లో కావచ్చు, మనం చూస్తున్న ఈ దృశ్యాలు కావచ్చు, ఇవన్నీ కూడాను కొంచెం బాధ కలిగించేవి. ఎందుకు బాధ కలిగించేవి అంటే ఎవరు న్యాయమో ఎవరు అధర్మం అని కాదు, కొంచెం కళ్ళకి మనసుకి ఆత్మకి ఇబ్బంది కలిగే విషయాలు చూస్తున్నా కనిపిస్తున్నా వాటి గురించి మాట్లాడుకోవాలన్నా మనసు చాలా గాయపడుతుంది. యాక్చువల్గా చెప్పాలంటే అది ఏ ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి అవ్వచ్చు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, ఎవరైనా సరే వాళ్ళు ఎవరికి కూడాను వాళ్ళకి బ్యారికేడ్స్ ఏం లేవండి. అయితే ఏంటంటే ఆత్మ జనరల్గా మనకి ఆత్మ అనేది ఏం కోరుకుంటుందంటే ఒక పరిశుద్ధత, క్లీన్గా, ఒక స్వచ్ఛత, సత్యం, నిజం కోరుకుంటుంది. ధర్మం, న్యాయం, ప్రేమ, ఇవన్నీ కూడా చాలా చాలా ఆత్మకి కావాల్సిందే అనమాట. పరిశుద్ధత, క్లీన్లీనెస్ అంటే మెంటల్గాను మన సరౌండింగ్స్ కూడా క్లీన్గా లేకపోతే మన ఆత్మకి నచ్చదు. అందుకే క్లీన్ అండ్ క్లియర్ అనుకుంటూ ఉంటాం. ముఖ్యంగా ఐ బిలీవ్ ఇన్ క్లీన్ అండ్ క్లియర్ అండి. ఇంట్లో నేను ఎక్కడున్నా కానీ క్లీన్ అండ్ క్లియర్గా ఉండాలన్నమాట. డస్ట్ లేకుండాను నీట్గా ఉండాలి. సో ఇవన్నీ ఆత్మ కోరుకునేటప్పుడు, మనకి ఆత్మ కోరుకోని వస్తువులు చూస్తున్నప్పుడు, నిన్న జరిగిన విధ్వంసకాండ, ఒక దమనకాండ చూసినప్పుడు మనకి మనసంతా తల్లడిల్లిపోతుంది. అది మనకి యాక్చువల్గా ఒక పైసా నష్టం లేదు యాక్చువల్గా మనం చూసేవాళ్ళకి. కానీ ఏంటంటే ఎట్లా భరించగలుగుతారు ఎవరైనా ఇంత బాధగా? ఇప్పుడు పసిపిల్లాడిని ఎవరో కుడుతుంటే ఆ పిల్లాడు అరే అది నిజంగా మనని కొట్టటంలా ఎవరో. కానీ ఏంటంటే ఆ పిల్లాడు ఎలా తట్టుకుంటాడు, ఎలా బాధపడతాడు, ఆ శరీరంలో ఉన్న ఆత్మ ఎంత తల్లడిల్లిపోతుంది, ఎంత బాధపడిపోతుంది అని ఆలోచించుకుంటున్నప్పుడు మనం కొంచెం ఒక రకమైన ఆవేదనకి లోనవుతూ ఉంటాం. సో అట్లాంటి సందర్భాల్లో ఏంటంటే మనకి ఒక ఆనందమైన విషయం ఏంటంటే ఆర్ట్ ఫీల్డ్. నేను ఎన్ని రాజకీయ వీడియోలు చేసినా నాకు సంబంధించిన ఆర్ట్కి సంబంధించింది, నాకు సంబంధించిన చాలా ఇష్టమైన పనులు నేను మానుకోనండి. వాటిల్లో ఈ ఆర్ట్ ఫీల్డ్ ఒకటి. అంటే పెయింటింగ్స్, ఈ శిల్పాలు ఉంటాయి కదా, శిల్పాలు చాలా ఇష్టం నాకు. అందులో మార్బుల్ శిల్పాలు ఇవి చూడటానికే నేను విదేశాలకి ఎప్పుడు వెళ్ళినా కానీ ఇవి చూడకుండా నేనైతే రానండి డెఫినెట్గాను. అయితే ఇవాళ మనం ఒక మార్బుల్ గురించి చెప్పుకుందాం. అది ప్రపంచంలో వింతలలో వింత అనమాట. అది ఎందుకు అంత వింతంటే అది ఒక రకమైన పరస్పరం విరుద్ధమైన ఒక శిల్పం అన్నమాట. ఒక మనిషి ఉంటాడు, మనిషిని శిల్పంగా చెక్కటం ఈజీయే. కానీ ఏంటంటే ఆ మనిషి ఒక వలలో చిక్కుకుపోతాడనమాట. మనిషిని చెక్కిన అదే శిల్పి వలని ఎలా చెక్కుతాడండి? కానీ ఇక్కడ చెక్కాడు. అదే గొప్పతనం. ఇటలీకి చెందిన ఆయన పేరు ఏంటంటే ఫ్రాన్సిస్కో క్విరోలో. ఆయన గొప్ప మహాశిల్పం. అది ప్రపంచంలో అద్భుతమైన శిల్పాలు మైకేల్ యాంజెలో కానీ వీళ్ళందరి గురించి మాట్లాడుకున్నప్పుడు ఈయన శిల్పం కూడాను తప్పకుండా మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఇది ఇటలీలో దీన్ని ఒక మ్యూజియంలో పెట్టారనమాట. మ్యూజియం చాపెల్ అండి. చాపెల్ అంటే ఏంటంటే చర్చ్ అనమాట. ఇది ఇటలీలో సెన్సెవెరో చాపెల్, నెపోలి, ఇటలీలో పెట్టారనమాట. దీని మొత్తం ఎత్తు ఏంటంటే 1.95 మీటర్స్ హై అనమాట. ఇది ఒకే ఒక రాయితో చెక్కినవాడు. అంత అద్భుతమైన శిల్పం అనమాట. అందుకని ఆ శిల్పికి ఇవాళ రోజు కూడా అతని గురించి మాట్లాడుకుంటారు. ఆ శిల్పాన్ని ఇది చూడటానికి వెళ్తారనమాట. దీని పేరు ఏంటంటే ది డెసెంగ్యానో మాస్టర్ పీస్ అనమాట. దీని పేరు డెసెంగ్యానో. 1754లో చెక్కిన శిల్పం ఇది. సరదాగా చూడండి.
నేను చెప్పిన వివరాలు, ఆ శిల్పి పేరు అవి చూసుకుని మీరు ఒకవేళ ఇంటర్నెట్కి వెళ్తే అక్కడ కూడా ఆయన గురించి చాలా మంచి మంచి మా విషయాలు రాస్తారు. చిన్న వీడియో చేద్దాం అనుకున్నాను, ఎందుకంటే ఆటలో దెబ్బ అరటిపండులాగా దెబ్బతిని ఉన్న మనుషులకి ఇట్లాంటివి ఒక స్వాంతన చేకూరుస్తుందని. ఎప్పుడు కూడా ఏది కూడాను పర్మనెంట్ కాదండి. దెబ్బ కష్టాలు పడటం పర్మనెంట్ కాదండి, సుఖపడటం కూడా పర్మనెంట్ కాదు. అందుకని ఏంటంటే అట్లాంటి వాటి నుంచి ఒక్కసారి వచ్చి ఇలాంటి విషయాల్లో మనం ఇండల్జ్ అయితే చక్కగా ఉంటుందని నా ఉద్దేశం అనమాట. అందుకని నేను అప్పుడప్పుడు ఇట్లాంటివి వీకెండ్స్లో జనరల్గా పాటలు పాడటం కానీ ఇదిగో ఇట్లాంటివి కానీ చేస్తూ ఉంటాను అనమాట. నేనేదో పొలిటికల్గా ఏదో పెద్ద ఎక్స్పర్ట్ అయిపోయి చాలా గొప్ప ఒక సైంటిఫిక్గా నేను జర్నలిజం చేసిన మనిషిని కూడా కాదు. కాకపోతే నా సబ్జెక్టు పొలిటికల్ సైన్స్ కాబట్టి నేను చదివిన చదువు నాకు కాబట్టి ఏంటంటే హిస్టరీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్ కాబట్టి ఏంటంటే నాకు ఇవి ఇష్టం కాబట్టి వీడియోలు చేస్తూ ఉంటాను. ఏది బాగుందో అది చూస్తూ ఉంటా, ఏది బాగాలేదో దాని గురించి చెబుతుంటా. సో అందుకని ఏంటంటే ఆనందంగా ఇండల్జ్ అవుదాము ఇట్లాంటి విషయాల్లో. ఈ మార్బులు, వైట్ మార్బులు చక్కటి గొప్పది. అంటే వైట్ మార్బులు అన్నానంటే మార్బుల్స్ అన్నీ వైట్లో ఉండవు, నల్లగా కూడా ఉంటాయి, కొన్ని నల్ల మార్బుల్స్ కూడా ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇవి చూడండి చక్కగాను, నేను థంబ్నెయిల్లో పెడతాను. సో ఇదొకటి అనమాట. సో కష్టాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. దెబ్బలు తిన్నవాడికి అప్పుడప్పుడు ఆటలో దెబ్బ అరటిపండులాగా, ఇదిగో ఇట్లాంటి ఒక అరటిపండులాగా, ఒక యాపిల్ పండులాగా ఒక నా వీడియోలో ఇదొకటి అని అనుకున్న వాళ్ళకి ఇది ఉపయోగిస్తుంది అనమాట. సో అదే అండి సంగతి. ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బై అండి, లవ్ యూ ఆల్, బై.